ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ముగ్గులు. ముగ్గులు అనగానే ఏ ఒక్క శుభకార్యానికైనా ఏ ఒక్క పండగకైనా కూడా అందరూ ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు వేసుకుంటూ ఉంటారు. మార్గశిర మాసం వచ్చిందంటే చాలు, మార్గళి తెల్లవారుజామున చేస్తే ఆ రోజు నుంచే ముగ్గులు వేయడం అనేది ప్రారంభిస్తాం. మార్గశిర మాసంలో మొదలైతే మార్గళి రోజున మొదలు పెడతాము. మరలా రథసప్తమి నాటి వరకు కూడా ప్రతిరోజు ఇంటి ముందు పేడ కల్లాపి చల్లి ఇంటి ముందు ఆ సున్నపు రాయితో ఉన్నటువంటి పిండితో ముగ్గు వేసేవారు. అసలు ఈ ముగ్గు అనేది ఏ కాలం నుంచి ఉంది అంటే 8వ శతాబ్దం నుంచే ముగ్గులు వేయడం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే హరప్ప, మోహంజదారో ఇటువంటి టైం పీరియడ్లోనే ముగ్గు అనేది ఉంది అని చెప్తున్నది చరిత్ర. అయితే వాళ్ళు నివసించేటటువంటి గుహలు అవి ఉంటాయి కదా, వాటిలలో పెద్ద పెద్ద రాళ్ళని పగలగొట్టి వాటి నుంచి వచ్చినటువంటి సున్నము ఏదైతే ఉంటుందో దాని నుంచి పాత్రలు, ఆయుధాలు ఇవన్నీ తయారు చేసేవారట. అక్కడి నుంచి వచ్చినటువంటి పొడినే ఇట్లా గోడల మీద కొన్ని చిత్రాలు, బొమ్మలు గీసేవాళ్ళట. అట్లా ఈ ముగ్గులు అనేవి వచ్చాయని చెప్తారు. ముగ్గులు వేసే తీరును బట్టి వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో కూడా చెప్పేవారట. ఇప్పుడు మన హ్యాండ్ రైటింగ్ ని బట్టి ఎలా అయితే చెప్తున్నారో వీరి యొక్క మనస్తత్వం ఇలా ఉంటుంది అని, అదే విధంగా ముగ్గులని యొక్క గీతని బట్టి కూడా వీరి మనస్తత్వం ఏంటి అని చెప్తారట. అదే సన్నగా గీత వస్తేనేమో వీరు అందానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి, ఇంకా వీరు కొంచెం పొదుపు గలవారని చెప్పి అంటారట. అదే గీత లావుగా గీస్తే నిష్కల్మషంగా ఉంటారు అని చెప్పొచ్చు. పద్మాలు, జంతువులు ఇటువంటివి గీస్తే స్నేహపూర్వకంగా ఉంటారట. ఇంకొకటి ఏమిటంటే వీళ్ళు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారట. మన ముగ్గుల వెనకాల సామాజిక, ఆరోగ్య, మానసిక, ఆధ్యాత్మిక భావాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం ఇంటి ముందు ముగ్గు వేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటుంటారు. ఆ ముగ్గు వేసేటప్పుడు గడప ముందు 2 అడ్డగీతలు గీస్తాం. ఎందుకు అంటే ఎటువంటి చెడు దృష్టి కూడా లోపలికి రాకుండా ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా లక్ష్మీదేవి మన ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఆ అడ్డగీతలు అనేది గీస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఎక్కడ అంటే తులసి కోట ముందు కూడా ముగ్గు వేయడం జరుగుతుంది. మనం పొద్దున్నే స్టవ్ ముట్టించేటప్పుడు కూడా అక్కడ శుభ్రం చేసుకొని అక్కడ కూడా ముగ్గు వేస్తాము. ఏంటంటే అగ్నిదేవుడు ఉంటాడని చెప్పేసి అక్కడ ముగ్గు వేయడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ఆ పీట మీద కూడా ముగ్గు వేసి 4 దిక్కుల 2 గీతలు గీస్తూ ఉంటాము. ఇట్లా చేయడం వల్ల ధనధాన్యాలను, దైవశక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతుంటారు. డిసెంబర్ నెల నుంచి జనవరి వరకు కూడా ముగ్గులు వేయడం జరుగుతుంది. ఎందుకు అంటే శీతాకాలం అనేది ఇప్పుడు చాలా చలిగా ఉంటుంది. అందుకని చెప్పి ఆరోగ్యపరంగా కూడా తెల్లవారుజామున లేచి ముగ్గు వేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అని, అది కూడా ఒక కారణం కావచ్చు. ఈ తెల్లవారుజామున ఈ మార్గశిర మాసంలో ముగ్గులు వేయడం అనేది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, ఆ నెల రోజుల నుంచే ముగ్గులు వేయడం ప్రారంభిస్తారు. ముగ్గులు ఎట్లా అంటే ఇంటి ముందు పేడ కల్లాపి చల్లి ముగ్గు వేసి దానిపైన గొబ్బెమ్మను పెడతారు. అది కూడా ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు పెడతారు. దాంట్లో గోరింటాకు, ముళ్ళ గోరింటాకును, చామంతి, బంతి ఇటువంటి పూలన్నిటినీ వేసి పసుపు, కుంకుమ కూడా వేసి చేస్తారు. ఎందుకు అంటే శీతాకాలంలో సూర్యుని యొక్క కిరణాలు అనేవి చాలా భూమి మీద చాలా తక్కువగా పడతాయి. సో క్రిమికీటకాలు అనేవి ఎక్కువగా వచ్చి వ్యాధులు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఈ యొక్క పసుపు అయితే ఏంటి, పేడకల్లాపు, ఇవన్నీ ముగ్గు ఇవన్నీ కూడా క్రిమికీటకాలను ఇంటిలోకి రానియకుండా చేయటం కోసం అని చెప్పేసి ఈ యొక్క ముగ్గు వల్ల ఇదొక బెనిఫిట్ అని చెప్పచ్చు. ఇంకొకటి ఏమిటంటే ముగ్గు వేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ అనగానే మహిళలు వేసేటువంటి రంగురంగుల ముగ్గులు, అసలు ఏ ముగ్గు వేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. మరీ సంక్రాంతి పండుగ అనగానే పతంగులు, చెరుకు గడలు, ఆవుల్ని, మరియు స్వర్గవాకిళ్ళు, నెక్స్ట్ హరిదాసుని, కావలివాడిని, ఇలా అన్ని రకాలైనటువంటి ముగ్గులను వేసి చివరిగా కనుమ రోజు మాత్రం రథం ముగ్గు వేస్తారు. ఎందుకు అంటే చలి, అప్పటి వరకు ఆనందంగా జరుపుకుంటాం సంక్రాంతి పండుగని. చలికాలం వీడి సూర్య భగవానుడు రావాలి, మన వైపు రావాలి అని చెప్పి ఈ రథాన్ని పంపించడం కోసం అని చెప్పేసి రథం ముగ్గులు వేసి అందరూ కూడా ఆ రథాన్ని పక్క ఇంటి వాళ్ళ వరకు కూడా లింకప్ చేస్తూ ఉంటారనమాట. ఆ రథం ఒక తాడుని అట్లా సూర్య భగవాన్ని ఆహ్వానిస్తూ వేసినటువంటి ముగ్గే రథం ముగ్గు. ఇదండి మన ముగ్గు చరిత్ర. ముగ్గు అనగానే మన సాంప్రదాయం, సంస్కృతి మరియు ఆరోగ్యం అన్నీ కూడా కాపాడుకునేదే మన ముగ్గు అని చెప్పుకోవచ్చు. ప్రతి భారతీయులు కూడా వారి యొక్క ఇంటి ముందు ముగ్గు వేసుకొని మరి
ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మన పెద్దవారు మనకి ఈ యొక్క పద్ధతిని పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. మీ ఇంటి ముందు రంగవల్లుల్ని ఎలా అయితే రంగులతో నింపారో అట్లే మీ జీవితాలు కూడా సుఖ సంతోషాలనే రంగులతో నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా 144 టీవీ. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా 144 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.